పోతే ఎట్లుంటుంది అనుకున్నాం. అసలు ఇద్దరే చాలనుకున్నాం. కిట్టు సోని తెలంగాణ ఉద్యమంలో కిట్ వచ్చినప్పుడు వాడు ఉద్యమాలలో ఉన్నాడు, మళ్ళీ వీడిపోతే పరిస్థితి ఏందో అనుకున్నాం. ఉంటే మంచిదే కదా అనుకున్నాం. మళ్ళీ చివరిగా ఉద్యమం మంచిదే కదా, మనిషి బాగా ఈ సమాజానికి ఉపయోగపడకున్నా మంచిదే, కానీ మరీ అక్కడి రాకుండా కావద్దు అనుకున్నా. వీళ్ళు ఏమైందో మీకు తెలుసు. పెద్దోని సుపతి వాళ్ళ కమ్యూనికేషన్, వాళ్ళ రాత, బాలు ఇంతటి వాడైండు. వాడు గొప్పన కాదా అనేది తర్వాత ఇంక కాలం నిర్ణయిస్తుంది. మనిషిని మనం అప్పుడే తేల్చరాదు. కొండపల్లి సీతారాం యొక్క మాట అన్నాడు, మనిషి చనిపోయేంత వరకు ఏ సిద్ధాంతంలో అయితే ఉంటాడో, ఏ పని విధానం అయితే ఉంటాడో, ఏ ప్రజల కోసం అయితే ఉంటాడో, వాడు చివరి వరకు అక్కడ దాకా ఉంటే వాడు గొప్ప అన్నాడు. అట్లుండాలి మనిషి, అట్లుండాలని కోరుకున్నా నేను. వాడు ఉద్యోగం ఉంటే కొంత భయమైంది, కానీ కొంత సంతోషం వచ్చింది. వీడు మెస్సులు ఉన్నాడు, వాడు ఇక్కడ ఉస్మానియాల ఉద్యమాలలో ఉన్నాడు. ఎవరైనా, నేను కూడా ఉద్యమాల్లో ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో. నేను కోదండరాం సార్, పిఠల రవీంద్ర, దేశపతి, వీళ్ళందరితో నేను కూడా ఫస్ట్ బస్ యాత్ర చేసిన ఉద్యమాలు ఉన్నాం. అయితే మేమందరం ఒకసారి హైదరాబాద్లో కార్లో పోతున్నాం, ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి నగరం ఎంత బాగుంది అన్నాడు దేశపతి. ఏం బాగున్నది అన్న నేను. ఫ్లైఓవర్లు ఇవన్నీ మంచిగా ఉన్నాయి అన్నాడు. ఫ్లైఓవర్ కింద ఏముందో చూడాలన్న. ఒక పచ్చి బాలంతా బిడ్డకు పాలియలేని పరిస్థితిలో, ఆ టైంలో కూడా ఆమె తన శరీరం నమ్ముకొని డబ్బుల కోసం, ఆ పిల్ల పాల కోసం అక్కడ ఉంది, అది చూడాలన్న. సాహిత్యంతో చాలా చిన్నప్పటి నుంచి వెళ్ళి అనుబంధం ఉంది. మా బావ సుధా అని ఆయన పిడబ్ల్యూజీలో జనట మండలిలో పాటలు రాస్తుండే. నేను ఇంట్లో బుక్స్ పెట్టేది, ఎవరైనా వస్తే దోస్తులు మాట్లాడేది, వీళ్ళంతా అబ్జర్వ్ చేస్తుండేది. సరే, ఏదో ఒక సందర్భం మనిషి, ఒక కాలం మనిషిని చేంజ్ చేస్తుంది. మనిషి చేంజ్ అవుతా అని అనుకోడు, లేదా మనిషి చెడిపోతా అనుకోడు, లేదా మనిషి ఇంకేమో గొప్ప తయారైతా అని అనుకోడు. కొంత అనుకుంటాడు, కొంతకాలం కొన్ని పరిస్థితులు వాడిని అట్లా తయారు చేస్తాయి. వీడట్లా తయారైంది వీడికి వచ్చి. సరే, వీడు రాయడం గొప్పనే, వాడు చదువు కూడా స్టార్టింగ్ పాపం కొంత డిస్టర్బ్ అయింది. అయినా వాడు శ్రద్ధగా చదువుకొని కిట్టు వాళ్ళ దోస్తులతోని వాడు ఇక్కడ సాహిత్యం మీద దృష్టి పెట్టడం అనేది ఒక మౌలికమైన మార్పే అది. ఇక్కడ సాహిత్యం అందరు రాయలేరు. పొద్దుగుతే గంజాయి దాక్కుంటా, మందులు దాక్కుంటా, సిగరెట్ దాక్కుంటా రోడ్ల మీద తిరిగేటువంటి కాలం ఇది. యువత సమాజం వైపు, ప్రజల వైపు, ఒక పోరాటం వైపు నిల్చోవడం అది గొప్ప. ఎంతో కొంత వీళ్ళు అటువైపు నిల్చున్నందుకు నాకు కొంత సంతోషమే ఉంది. అంటే యాకూబ్ సారు చెప్పడం నాకు సంతోషం ఉంది. యాకూబ్ సార్ చాలా సంవత్సరాలకెళ్ళి నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ బాలు ఎంత చిన్నోడు సార్ కన్నా. బాలు ఇట్లా రాస్తున్నాడు అని వాడు ఫస్ట్ నలుపు అనేది బుక్ మొదలుపెట్టిండు. ఇదేం బాగాలేదురా అన్న నేను. దీనికన్నా రాయి డాడీ అంటే రాసిన నేను. అయితే కవి లూసన్ ఏమంటాడంటే, సమాజంలో రెండు కవిత్వాలు ఉంటాయి. ఒకటి కంపు కవిత్వము, ఒకటి సెంటు కవిత్వం. ప్రజల వైపు ఉండేది కంపు కవిత్వము, అగ్రవర్ణాల వైపు, పెట్టుబడిదారుల వైపు ఉండేది సెంటు కవిత్వం. ఆ సెంటు కవిత ఎవడైనా రాయొచ్చు, కానీ కంపు కవిత రాయరాదు, అటువైపు నిలబడరాదు, అటువైపు ఉండరాదు.
కానీ అటువైపు ఉన్నందుకు బాలు అటువైపు రాస్తున్నందుకు సంతోషం. నా కొడుకని సంతోషం కాదు, మన రాత సంతోషం. ఆ రాత ఎవరు రాసిన సంతోషమే, వీడు రాసినందుకేం కాదు, ఎవరు రాసిన సంతోషమే. కిట్టుకుంటూ 2-3 పుస్తకాలు రాసిండు. అయితే పుస్తకాలు రాయడం వేరు, మనిషి ఈ సమాజాన్ని అర్థం చేసుకొని అటువైపు నిలవడం వేరు. నేను ఇందాక చెప్పినట్టు మనిషి మధ్యలో ఎక్కడనో తప్పుదారి పోయి మధ్యలో ఎక్కడనో డిస్టర్బ్ కాకూడదు. డిస్టర్బ్ సమాజాన్ని మంచిగా తయారు చేయాలి. సమాజం అలా డిస్టర్బుల్ ఉంది. మన దేశం కాకుండా పోయింది, మన ప్రజలు కాకుండా పోయినరు. మన సమస్య కూడా ఎవడు పట్టించుకునే పరిస్థితిలో లేడు. ఈరోజు హింస కొనసాగుతున్నది. రాజ్యం తన ఇష్టం ఉన్నట్టు ఏది భర్త చేస్తుంది. కానీ రాజ్యం చేతులు ఏమి లేదు. రాజ్యాన్ని ప్రజలు తయారు చేశారు. రాజ్యాంగాన్ని రాసిన మేధావులు వేరే ఉన్నారు. వాటన్నిటి తుంగల దొక్కి ఒక మతాన్ని, ఒక సనాతన ధర్మాన్ని ప్రజల మీద హింస కొనసాగిస్తూ ఈ మన రాజ్యం నడుస్తున్నది. అది ఎప్పటికైనా దాని మీద తిరుగుబాటు ఉంటుంది, పోరాటం ఉంటుంది, మార్పు ఉంటుంది. ఈ సమాజం ఎప్పటికైనా మారిన సమాజమే. మనిషి కూడా సమాజంలో మారినటువంటి మనిషే. కాబట్టి మనిషి అనుకున్నట్టు కూడా ఈ సమాజాన్ని దేనైనా మార్చగలుగుతాడు. మనిషి పుట్టక ముందు సమాజం అంతా కూడా మారే ఉంది. ప్రకృతి కూడా మార్పు వల్ల వచ్చిందే, భూమి కూడా మార్పు వల్ల వచ్చిందే. అట్లా ఎన్నో జీవ కణాల నుంచి మార్పు చెందిన వాడే మనిషి. ఈ సమాజాన్ని చాలా సందర్భాలలో, చాలా విషయాలలో మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ఈ తయారు చేసింది మనిషి. మనం అనుభవిస్తున్నటువంటి సుఖాలను, అనుభవిస్తున్నటువంటి వస్తువులను, అనుభవిస్తున్నటువంటి వాటిని ఆలోచించట్లేదు మనిషి. విధ్వంసం అయిపోతున్నాడు. అది రాజ్యమే నేర్పిస్తున్నది. రాజ్యం తక్కువ స్థాయిలోనే ఉన్నది. రాజ్యం పెద్ద గొప్ప స్థాయిలో ఏం లేదు. ప్రజలు తలుసుకుంటే రాజ్యం ఏం లెక్క కాదు. కానీ దానికి ఒక అవకాశం కావాలి, ఒక అవసరం రావాలి. ఆ అవసరం కోసము, అవకాశం కోసం ఇప్పుడు యువత అంతా నడుము కట్టి మంచి సాహిత్యం రాస్తూ మంచిగా చైతన్యం కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తుంది.